అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ల్యూ న్యూస్. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రస్తుత రాజంపేట ఎంపీ. అయితే గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి భారీ కుంభకోణానికి సంబంధించి ఈయన హస్తం కూడా ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నారు మిథున్ రెడ్డి గారు. ఇదే అంశంపై మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. ఇటీవలే మనం చూసాం భారీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడి విచారణ కూడా ఆదేశించడం జరిగింది. ఇందులో భాగంగా ఇటీవల విజయసాయి రెడ్డి గారు కూడా మాట్లాడుతూ దానికి సంబంధించినటువంటి సూత్రధారిగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు బయటికి రివీల్ చేశారు. ఎప్పుడైతే రివీల్ చేశారో అప్పటి నుంచి కూడా వైసీపీలో ఉన్నటువంటి ప్రధాన నాయకులందరూ కూడా బెయిల్ పిటిషన్లు పరంపర మొదలుపెట్టుకున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు కూడా ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నారు. ఇంకా ఆయన మీద జస్ట్ వేళ్ళన్నీ ఆయన వైపే చూపిస్తున్నాయి. కేసు కూడా ఇంకా దాదాపు నమోదైన పరిస్థితి కూడా లేదు. ముందస్తు బెయిల్కి ఎందుకు వెళ్ళారంటారు? నిజంగా ఆయన తప్పు చేశారంటారా? దీని గురించి మీరేమంటారు? సహజంగా ప్రకృతిలో ఏదైనా ఉపద్రవం ముంచుకు రాబోతుంది అన్న సంకేతం మొట్టమొదటిగా మూగజీవులకు అందుతుంది అంటారు. ఏదైనా సునామీ రాబోతున్నప్పుడు సముద్ర జీవచారాలు కొన్ని వాటిని ముందుగానే పసిగట్టి సేఫ్ ప్లేస్కి అవి ముందు ట్రావెల్ చేస్తాయి. ఎర్త్క్వేక్స్ లాంటివి రాబోతున్నప్పుడు కలుగుల్లోని ఎలుకలు మొట్టమొదటిగా బయటకు వస్తాయి అంటారు. అలాగే ఇప్పుడు మద్యం కుంభకోణం జరిగింది అన్న ఆరోపణల మీదట విచారణ జరుగుతున్నది వాస్తవం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే అసెంబ్లీకి సబ్మిట్ చేసిన వైట్ పేపర్లోనే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనా హయాంలో జరిగిన మద్యం అవకతవకలు, మద్యం మాటం జరిగిన అవినీతి, మద్యం మాటం జరిగిన మామూళ్ళు, ప్రభుత్వ ఆదాయానికి జరిగిన నష్టాన్ని డీటెయిల్డ్గా వివరించి చెప్తూ ఒక వైట్ పేపరు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అసెంబ్లీకి సబ్మిట్ చేయడం జరిగింది. అంటే బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా కొన్ని సెలెక్టివ్ బ్రాండ్స్ని ప్రొక్యూర్ చేయటం, ఆ ప్రొక్యూర్ చేయటం కోసం వేల కోట్ల రూపాయల మామూళ్ళ దందా జరగటం, అలాగే డిస్టిలరీసు, మద్యం షాపుల సిబ్బంది, పాలకులు కలగలిసి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ నాన్ డ్యూటీ పెయిడ్ అంటే ప్రభుత్వానికి పన్ను చెల్లించని మద్యాన్ని ప్రభుత్వ షాపుల ద్వారా వేల కోట్ల రూపాయల మద్యాన్ని అమ్మించి సొమ్ము చేసుకున్న తీరు, వీటినన్నిటినీ ప్రజలకి, ప్రజాప్రతినిధులకి వివరిస్తూ అసెంబ్లీకి ప్రభుత్వం ఒక వైట్ పేపర్ రూపంలో ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో వేల కోట్ల రూపాయల మద్యం అవినీతి జరిగింది అనేది ప్రభుత్వం అధికారికంగా ధృవీకరిస్తూ వైట్ పేపర్ రిలీజ్ చేసింది. దాని మీద మరి ఎవరెవరి పాత్ర ఏంటి, ఎవరెవరి ప్రమేయంతో ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేది నిర్ధారించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి సిఐడి విచారణ చేస్తూ ఉన్నారు. సిఐడి కూడా చాలా లోతుగా విచారణ చేయటం ద్వారా గతంలోనే మనకి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఈ మామూళ్ళ పరంపర కీలకంగా కసిరెడ్డి రాజ్ అనే అతని ఆధ్వర్యంలో జరిగింది. అతను ద్వారా సేకరించబడిన ఈ నగదుని మిథున్ రెడ్డి ద్వారా అసలు పెద్ద తలకాయ చేయికి చేరాయి అని చెప్పని వార్తాపత్రికల్లోనే కథనాలు రావడం చూసాం మనం. దాన్నే ధృవీకరిస్తూ విజయసాయి రెడ్డి గారు రీసెంట్గా పెట్టిన ప్రెస్ మీట్లో ఈ మద్యం కుంభకోణంలో కీలక వ్యక్తి కసిరెడ్డి రాజ్ అలియాస్ రాజశేఖర రెడ్డి, ఇతను మరెవరో కాదు, జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఐటీ అడ్వైజర్గా పనిచేశాడు. తర్వాత రోజుల్లో ఇతని ద్వారా నెలకొల్పబడ్డ యూనికాన్ కన్సల్టెన్సీ అనే కంపెనీకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాలంటీర్లకి సంబంధించిన మానిటరింగ్ అండ్ ట్రైనింగ్ రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్పారు. ఆ మానిటరింగ్ అండ్ ట్రైనింగ్ రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్పినందుకు గాను ప్రభుత్వం కృతజ్ఞతాపూర్వకంగా సంవత్సరానికి 68 కోట్ల రూపాయలు ఛార్జెస్ రూపంలో అతనికి చెల్లించింది. అంటే 5 సంవత్సరాల కాలంలో 340 కోట్ల రూపాయలు అతనికి ప్రభుత్వం ఫీజు రూపంలో చెల్లించడం జరిగింది. మరి అతని ద్వారా వాలంటీర్లకి ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి, ఏ వాలంటీర్కి ట్రైనింగ్ ఇచ్చారు? నేనైతే ఎప్పుడు వినలా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినట్టుగా. కానీ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ పేరిట 340 కోట్ల రూపాయలు అయితే అతను కట్టబెట్టారు. మరి ప్రభుత్వం నుంచి అంత భారీ లబ్ధి అతనికి చేకూర్చినందుకు అతని దగ్గర నుంచి టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కింద అతని సర్వీసెస్ ఏ విధంగా వినియోగించుకున్నారు అని అంటే, డిస్టిలరీస్ వాళ్ళు కొన్ని బ్రాండ్స్ ప్రొడ్యూస్ చేస్తారు. బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఆ బ్రాండ్సే ప్రొక్యూర్ చేస్తారు. ఆ ప్రొక్యూర్ చేసిన బ్రాండ్లని ప్రభుత్వ మద్యం షాపుల్లో అమ్మించినందుకు గాను వాళ్ళు ప్రభుత్వ పెద్దలకి మామూలు రూపంలో కాటన్కి అంటే ఒక్కొక్క కేసుకి
రూ. 150 నుంచి రూ. 450 దాకా అంటే ఆ బ్రాండ్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు మామూలు రూపంలో చెల్లిస్తారు. మరి మద్యం షాపుల్లో జరిగినాయని నగదు లావాదేవీలే, అమ్మకాలు మొత్తం కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 0.06% మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. మరి ప్రభుత్వం కూడా డిస్టిలరీస్కి నగదు రూపంలోనే చెల్లిస్తుంది. ఆటోమేటిక్గా డిస్టిలరీస్ కూడా ఈ మామూళ్ళను కూడా కిక్ బ్యాక్స్ని కూడా నగదు రూపంలోనే చెల్లిస్తారు. ఎందుకంటే ఇది వైట్ అమౌంట్గా చెప్పుకోవడానికి ఇది లంచాల భాగవతం కాబట్టి బ్లాక్ మనీ రూపంలోనే జరుగుతుంది. ఈ బ్లాక్ మనీ రూపంలో జరిగే ప్రాసెస్లో ఏం చేశారు, ఈ కసిరెడ్డి రాజు ఆధ్వర్యంలో ఒక కొరియర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. అతని నుంచి డిస్టిలరీస్ వాళ్ళకి సమాచారం వెళ్తుంది, మీ నుంచి నిన్నటి రోజున ఇంత సేల్ జరిగింది, మీ ప్రోడక్ట్స్ బ్రోరేజ్ కార్పొరేషన్కి ఇంత క్వాంటిటీ ఆఫ్ మీ బ్రాండ్స్ సప్లై అయ్యాయి, వాటిలో ఇంత సేల్ జరిగింది, దీనికి సంబంధించిన కిక్ బ్యాక్స్ మీ వైపు నుంచి ఇంత మొత్తం రావాలి అని చెప్పని ఒక సమాచారం వెళ్తుంది. వాళ్ళు అతను పంపించిన కొరియర్ బాయ్కి ఆ క్యాష్ చెప్తారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపులకు సంబంధించిన షేర్ కన్సిడరేషన్ బేస్ చేసుకొని ఈ డిస్టిలరీస్ నుంచి ఆ నగదు రాజుకు చేరుతుంది. ఈ రాజు నుంచి మిథున్ రెడ్డికి చేరుతుంది. మిథున్ రెడ్డి నుంచి అసలు పెద్ద తలకాయలు పాలకులకి చేరుతుంది. ఇక్కడ మరి ఈ అక్రమ భాగవతాలు జరుగుతున్నాయి అని అంటే కసిరెడ్డి రాజు, మిథున్ రెడ్డి వీళ్ళ వరకే పరిమితమైందా? ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మినిస్టర్, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, బ్రోరేజెస్ కార్పొరేషను, దాని ఎండి వాసుదేవ్ రెడ్డి, వీళ్ళందరితో పాటుగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు, అన్నిటికన్నా ముఖ్యంగా వైన్ షాపుల్లో సేల్స్ బాయ్స్గా పనిచేసిన అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా ఆ సేల్ రెస్పాన్సిబిలిటీ చూస్తున్న గ్రౌండ్ స్థాయి సిబ్బంది ఇందరూ కలగలిసి చేసిన నెట్వర్క్ ఇది. ఎందుకంటే ఇక్కడ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సేల్ చేయటం అని అంటే ఒక బాటిల్ ₹100 బాటిల్ ప్రభుత్వం అమ్మకం చేస్తే అందులో ₹16 డిస్టిలరీస్కి వెళ్తే ₹84 పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం రావాలి. అంటే బ్రోరేజెస్ కార్పొరేషన్ నుంచి అధికారికంగా డిస్టిలరీస్ నుంచి కొనుగోలు చేస్తే ఆ కొనుగోలు చేసిన దాంట్లో ₹16 డిస్టిలరీస్కి వెళ్తుంది, ₹84 ప్రభుత్వానికి వస్తుంది. ఈ ₹16లోనే ఇందాక మనం మాట్లాడుకున్న కేసు కింద అని చెప్పని మామూలు వెళ్తాయి. అసలు బ్రోరేజెస్ కార్పొరేషన్కి డిస్క్లోజ్ చేయకుండా డైరెక్ట్గా డిస్టిలరీస్ నుంచి షాపులకు వచ్చింది. అప్పుడు ₹84 ప్రభుత్వానికి చెల్లించే అవసరం లేదు కదా. అప్పుడు ఆ ₹84 పెద్ద తలకాయల నుంచి చిన్న తలకాయల దాకా వాటాలు వేసుకొని పందిపోగులు వేసి పంచుకున్నట్టుగా ఎవడు వాటాలు పంచుకున్నారు. ఈ మొత్తం మాఫియాకి కింగ్ పిన్ లాగా వ్యవహరించింది మిథున్ రెడ్డి. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు, నేను లోక్సభ సభ్యుడిని, అసలు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ద్వారా తీసుకున్న పాలసీతోటి అసలు ఈ జరిగిన యాక్టివిటీతోటి నాకేం సంబంధం, నేను మా నాయన ఇద్దరం చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఆయనకి వ్యతిరేకంగా రాజకీయ కార్యకలాపాల్లో మేము ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టి ఇప్పుడు తనకు అధికారం ఉంది కదా అని చెప్పని కక్షపూరితంగా మా మీద ఈ విధమైన విద్వేషపూరిత చర్యలకు ఆయన పాల్పడుతున్నాడు, వేధింపులకు గురి చేస్తున్నాడు. నేను ఇప్పుడు లోక్సభ సభ్యుడిగా ఉన్నందువల్ల లోక్సభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో 4వ తారీఖు వరకు, ఏప్రిల్ 4వ తారీఖు వరకు లోక్సభ సమావేశాలు జరగాల్సి ఉన్న నేపథ్యంలోనే ఈ మధ్యలోనే నన్ను అరెస్ట్ చేస్తారేమోనని చెప్పని నాకు భయంగా ఉంది. లోక్సభ సమావేశాల్లో పాల్గొనాల్సిన బాధ్యత ఉన్న నేపథ్యంలో నాకు మధ్యంతర బెయిల్ ఇవ్వండి, ముందస్తు బెయిల్ ఇవ్వండి అంటే ఇంటర్మ్ అండ్ యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వమని చెప్పని కోర్టుని అప్రోచ్ చేయడం. అతను ముందస్తు బెయిల్ ఇవ్వండి, మధ్యంతర బెయిల్ ఇవ్వండి అని చెప్పని 2 రకాల ప్రేలు అతని నుంచి వెళ్ళినాయి. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి, వీళ్ళకందరికీ కూడా విజయసాయిరెడ్డి ఎప్పుడైతే నేను ఎక్కడైనా ఏ విచారణ సంస్థ ముందుకైనా వచ్చి వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడో, ఓ పక్క వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో దస్తగిరి అప్రూవర్గా మారటం వల్ల ఎవరెవరి పేర్లు బయటకు వచ్చాయి, ఎవరెవరు ఇవాళ అక్యూజ్డ్గా ఉన్నారు, ఎవరెవరు జైలు జీవితం గడిపారు, ఎవరెవరు బెయిల్ మీద తిరుగుతున్నారు అనేది స్పష్టంగా నిర్ధారణ అయి కళ్ళ ముందు కనిపిస్తున్న అనుభవం నేపథ్యంలో ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా అప్రూవర్గా మారితే విజయసాయిరెడ్డికి తెలియని దోపిడీ లేదు, విజయసాయిరెడ్డికి తెలియని అవినీతి లేదు. కాబట్టి ఒకవేళ అతను ఎక్కడ అప్రూవర్గా మారతాడో, ఎక్కడ మన బతుకులు మొత్తం కూడా బయటకు పడతాయోనని చెప్పిన ఉద్దేశంతో ఉలికిపాటుకు గురవుతూ ఉన్నారు. ఖచ్చితంగా జరిగిన దోపిడీ బయటికి రావడం ఖాయం. ఇవాల్టికే సిఐడి ద్వారా ఏ డిస్టిలరీ ఎంత ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేశారనేది లెక్కలు తీశారు, ఎంత ప్రోడక్ట్ బ్రోరేజెస్ కార్పొరేషన్కి ప్రొక్యూర్ అయిందనే లెక్కలు తీశారు. మరి ప్రొడ్యూస్ అయిన క్వాంటిటీకి బ్రోరేజెస్ కార్పొరేషన్కి సప్లై చేసిన క్వాంటిటీకి మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. మరి ఈ అదనంగా ప్రొడ్యూస్ అయిన క్వాంటిటీ ఎటు వెళ్ళింది,
ఎక్కడ అమ్మారు దాన్ని? ఎవరికి సప్లై చేశారు? అంటే ప్రభుత్వ వైన్ షాపుల్లోనే ఐదర్ మీ గోడౌన్లో అయినా ఉండాలి, లేదా ఎవరికో ఒకళ్ళకి అమ్మ ఉండాలి. ఎవరికి అమ్మారు మీరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదు, పోనీ వేరే రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మారా? వేరే రాష్ట్రాలకు సప్లై చేశారా? ఏ డీలర్ ద్వారా ఎవరికి సప్లై చేశారు? ఏ ప్రభుత్వానికి సప్లై చేశారు? సొంతంగా అమ్ముకోవడానికి ఆస్కారం లేదు కదా, ప్రభుత్వాలకే అమ్మాలి. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మారో ఆధారాలు లేవు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నిర్వహణ జరిగిన ప్రభుత్వ మద్యం షాపుల్లోనే ఈ అదనంగా ప్రొడ్యూస్ చేసిన లిక్కర్ని ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా, ప్రభుత్వానికి డిస్క్లోజ్ చేయకుండా అందరూ కలగలిసి వాటాలు వేసుకొని పంచుకున్నారనేది నిర్ధారణ అవుతుంది. ఇన్ని వేల కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కళ్ళ ముందు కనిపిస్తుంటే, ఒక పక్క ఢిల్లీలో ముఖ్యమంత్రితో సహా జైల్లో పెట్టిన నేపథ్యం కళ్ళ ముందు కనిపిస్తుంటే, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో అక్కడ విచారణ జరిగిన నేపథ్యంలో, ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఈడీ కూడా ఎంటర్ అయ్యి అక్కడ విచారణ జరిగిన నేపథ్యంలో, వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయాన్ని గండిగొట్టే వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డ నేపథ్యంలో, ఇప్పుడు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని అప్రోచ్ అయితే మాత్రం న్యాయస్థానం ఢిల్లీలో ఒక రకంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకో రకంగా వ్యవహరిస్తుందా? ఏ రకంగా అక్కడ ఒక రకమైన విచారణ జరిపి ఇక్కడ ఇంకో రకమైన విచారణ న్యాయస్థానం అడాప్ట్ చేసుకుంటుంది? ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఇదే పాయింట్ రేజ్ చేస్తారు రేపు. ఢిల్లీలో అక్కడ సుప్రీంకోర్టు ఏ విధానాన్ని అవలంబించిందో ఇక్కడ కూడా అదే విధానాన్ని అవలంబించాలి. అక్కడ తప్పు చేసిన వాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా జైలుకి వెళ్లాల్సి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ పార్లమెంట్ మెంబర్ అయితే ఎక్స్క్యూజ్ చేయాలని ఎక్కడుంది? ఎందుకు ఎక్స్క్యూజ్ చేయాలి? వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీల్లో అవినీతిలో భాగస్వాములు అయిన తర్వాత ఎందుకు వీళ్ళు పార్లమెంటు మెంబర్ కాబట్టి అడిషనల్ ప్రివిలేజీ, ఇమ్యూనిటీ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది? ఖచ్చితంగా వాళ్ళు అవినీతిలో భాగస్వాములుగా మాత్రమే, వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగించిన ఒక మాఫియా నెట్వర్క్లో భాగస్వాములుగానే వాళ్ళని పరిగణించడం ఖాయం. 100% ఇవాళ ముందస్తుగా న్యాయస్థానం తలుపులు తట్టినా, తొందరపడి కోయిల ముందే కూసే ప్రయత్నం చేసినా న్యాయస్థానం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పరిగణలోకి తీసుకోవడానికి ఆస్కారం లేదు. వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు ఆ రోజు అధికారం మాటున చేసిన మిథున్ రెడ్డి అయినా, ఈ మిథున్ రెడ్డి తండ్రి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా సరే దానికి తగిన మూల్యం చెల్లించి తీరాల్సిందే. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.